వీడు 50 లేదు ఫిష్ వెంకట్ అనుకో 20కి వచ్చేసి 10 కూడా వచ్చాడా మనం చెప్తే రిక్వెస్టింగ్ కానీ టైంకి రాడు. టైంకి వస్తాడు అనేది విషయం. టైంకి వస్తాడా టైంకి రాడా? టైంకి వస్తాడు అనేసి వాళ్ళు ఫిష్ వెంకట్ అంటారు. టైంకు రాని వ్యక్తి నర్సింగ్ యాదవ్. నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ విషయంలో ఎస్కేప్ అవడానికి లేదు. ఒక పెద్ద పేరు చెప్పను, ఒక పెద్ద డైరెక్టరు, ఒక పెద్ద హీరో యాక్ట్ చేసిన సినిమాలో ఆ రోజు నేను లొకేషన్లో ఉన్నాను. నీ కోసం దాదాపు 2 గంటల సేపు షూటింగ్ ఆపేసిన రోజులు ఉన్నాయి. నువ్వు తాగి పడుకుని స్విచ్ ఆఫ్ చేసావు. నేనున్నాను అక్కడ, నేను లొకేషన్లో, నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. నిజమా కాదా? నిజమైతే ఒప్పుకో. ఆ సినిమా పేరు వచ్చేసి చెన్నకేశవ రెడ్డి. నిజం, కరెక్టే కదా? అంటే పచ్చి బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. అంటే అది వాస్తవం చెప్పాలంటే తాగేసి పొద్దునే లెగలా స్విచ్ ఆఫ్. అది నా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారి సినిమా కాబట్టి, అంటే ఆయన సినిమాకి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అయితే ఆ సిచ్యువేషన్ ఏంటంటే రాత్రి కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉండి కొద్దిగా బాగా లేట్ అయిపోయి బాగా తాగి అదే తాగి లేట్ అయిందంటే అదే కారణం. లేట్ అయిపోయింది. దానివల్ల బాగా లేట్ అయిపోయింది. దానివల్ల ఇక వివి వినాయక్ గారు కూడా పాపం బాగా కోపం చేసిండు. తర్వాత నన్ను చూడంగానే చల్లగా అయిపోతాడు ఆయన. మళ్ళీ నేను లేకపోతే కోపం చేస్తే నేను చూడంగా 2 గంటలు చెప్పు ఆపేషన్ ఆ రోజు దాదాపు 2 గంటలన్నర ఆపిండు. బాలయ్య బాబు కూడా సరే మంచి కోఆపరేట్ చేసిండు ఆ సినిమాకు. నా 2 గంటలన్నర ఆగిన బాలయ్య బాబు సరే పద అయిపోయింది పద. ఇంకొక ఫన్నీ విషయం నాకు తెలుసు, ఇది కూడా నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఏం చెప్తాను, నువ్వు టెన్షన్ కదా నీకు. నువ్వు అలా కాదు, చేసింది 2 సినిమాలు. ఆ 2 సినిమాల్లో ఒక సినిమా ఫస్ట్ చెన్నకేశవ రెడ్డి, సెకండ్ వచ్చి బన్నీ. అది 2 కూడా నా గాడ్ ఫాదర్ సినిమాలే. 2 కూడా నా తప్పు మరణించి హ్యాపీగా ఫీల్ అయ్యి, కానీ కొంచెం తప్పు చేసిన. ఇంకా అది ఓకే అది తప్పు ఒప్పేసుకున్నావు. ఇంకొక సంఘటన ఏంటంటే, నువ్వే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పావు, మీ లోకల్లో ఉన్న షాప్ వాళ్ళకి కూడా తెలుసు కొంతమందికి, నువ్వు నెలకో మొబైల్ మారుస్తావు అని తెలిసింది. ఎందుకు మారుస్తావు అంటే మొబైల్ మీద క్రేజా? ఇది నీ నోటి నుంచే నేను చెప్పించాలి. నెలకు ఒక మొబైల్ మారుస్తావు, బండి తీసుకొచ్చి ఆ వెహికల్ ఆ షాప్ ముందు పార్క్ చేస్తుంటేనే వచ్చాడ్రా మొబైల్ కోసం అని ఆడు ఫిక్స్ అయిపోతాడు. ఎవడో షాప్ వాడు మొబైల్ కోసం వచ్చాడ్రా ఈడు అనేసి కదా. నెలకు ఒక మొబైల్, ఆడు నీ కారు వస్తుంటేనే వాడికి అర్థమైపోతుంది మొబైల్ కోసం వచ్చేసాడు ఈడు అనేసి. ఎందుకు నెల మొబైల్ మారుస్తావు చెప్పు. అంటే ఇప్పుడు నేను మొబైల్ మారడం నాకు షోక్ కాదు, డబ్బులు వచ్చి కాదు. నా మొబైల్స్ అన్నీ పెద్ద మొబైల్స్ యూజ్ చేశాను. ప్రతి ఒక్కరికి దాని మీద కన్ను ఉంటుంది. తప్పు కన్నుండి కొట్టేయడం కాదు, కొట్టడమే ఒకటి. మర్చిపోతా కాదు, ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోతా మొబైల్. అన్కాన్షియస్ కొంచెం నైట్ లో ఉంటది, అప్పుడు కూడా మర్చిపోయిన రోజు. ఓపెన్ గా చెప్పు. కాన్షియస్ అంటే ఎవరు కొడితే పడిపోతావా ఫైట్ లో? చెప్పు. ఎటువంటి అంటే అన్కాన్షియస్ చాలా విషయాలు నైట్ మందేస్తాం ఫ్రెండ్స్ తోని, ఎక్కువైపోయి ఏమో ఉంటుంది. అది తెల్లారి మన దగ్గర ఉండదు. తెల్లారి ఎక్కడ పోయిందని అంటే పలానా దగ్గర పోయినా అడిగితే మాకు తీసుకున్నాం. పొద్దున్నే డైరెక్ట్ లేసి ఫ్రెష్ అయిపోయి షాప్కి వెళ్ళిపోతావు. అన్న పోయిందిరా చెల్లా అది చెప్పవసరలా. వాడు నువ్వు వెహికల్ పార్క్ చేస్తుంటేనే అర్థమైపోద్ది వీడు రాత్రి తాగేసాడు, ఎక్కువ మొబైల్ బాగొట్టుకున్నాడు, పొద్దున మొబైల్కి వచ్చాడు. కరెక్టే కదా? ఈ విషయం నాకు చాలా చెప్పు. కరెక్ట్ 100% అన్న. పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా ఫోన్లు పోయినాయి. ఇప్పుడు కూడా ఎయిర్టెల్ అన్న అది బాగా నోటెడ్. నేను ఇప్పుడు కూడా బండి దిగినా కార్ దిగినా ఆ డిసైడ్ అయిపోతాడు సెల్ఫ్ అయిందని, సిమ్కి వచ్చిందని. నాకు అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకోరు, ఫ్రీ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇది రెగ్యులర్ క్యాండిడేటే కదా, అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకోరు. ఇప్పటికీ మన లాస్ట్ టైం కూడా. కాకపోతే ఇప్పుడు మాత్రం ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్ మాత్రం 2 years ఉన్నది. 2 years నుంచి పాప సెల్లోడికి నష్టం వచ్చి ఉండాలి. నష్టం వచ్చింది కదా, ఆ సెల్లోడు కొట్టాడు. ఓకే, అవును. మరి ఓకే, ఇన్ని తాగడం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. షూటింగ్కి టైంకి వెళ్ళలేకపోవచ్చు, ఆరోగ్యం పాడవుద్ది. రెండోది ఇలా మొబైల్స్ పోవచ్చు, ఆర్థికంగా కానీ ఏదైనా కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మరి మీరు తాగుడు మానేయచ్చు కదా? మానేద్దామనే టైంలో ఇప్పుడు ఆల్రెడీ సిగరెట్ గుట్కాలు ఇవన్నీ బంద్ చేసిన మొన్న ఫస్ట్ నుంచి. సిగరెట్ గుట్కా అంటే అవలక్షణాలు అన్నీ ఉన్నాయి మనకి. ఉన్నాయి, అవి మానేసిన. దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఆ 30 ఏళ్ళ నుంచి మానేసిన. 30 ఏళ్ళు అయిన తర్వాత మానేసిన. మన రీసెంట్లీ జనవరి
ఉజ్జయిని మహాకాళి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ మందు కూడా కొద్దిగా వచ్చే సంవత్సరంకి అంతా టోటల్గా బంద్ చేయాలని ఆ శివుని మొక్కుతున్నాను. ప్లీజ్ రా, నువ్వు మానేస్తే ఇంకా హెల్తీగా ఉంటావు నీకు అంట. అవును, అంటే మీకు బిగ్గు పెట్టుకుని యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయా? ఉన్నది. మన జగపతి బాబు సినిమాలో నర్సింగ్ యాదవ్ నేను ఒక విగ్గు పెట్టుకుని యాక్ట్ చేసిన. కానీ నాకు తెలిసి మీకు విగ్గు పెడితే బాగుంటుంది, ఇలాగే బాగుందేమో అనిపిస్తుంది. ఇలాగే బాగుంది. అందరికంటే బాగా నోట్ అయ్యి బాగా అందరికీ గుర్తింపు అంటే ఇట్లానే గుర్తింపు కదా పుష్ప వెంకటని. మనం విగ్గు పెట్టినాం అనుకో చాలా తక్కువ మంది గుర్తుపట్టడం. కరెక్ట్ గారే. ఇంకోటి నాకు తెలిసి అంటే నేను అనుకుంటున్నాను, నర్సింగ్ యాదవ్ తెలుసు కదా, నాకు తెలిసి నీకు నాకంటే సీనియర్ అతను, చాలా సీనియర్. నాకు మంచి మిత్రుడు, నీకు మంచి మిత్రుడు. అతను ఇప్పుడు తగ్గాడు సినిమాలు చేయటం, అంటే వయసు కూడా పెరుగుతున్నట్టుంది. అతని క్యారెక్టర్లు అంటే ఆ టైప్ క్యారెక్టర్లు నీకు వస్తున్నాయి అంటే అతని ప్లేస్లో రీప్లేస్ అవుతున్నావు అని నేను అనుకుంటున్నా. కరెక్టా కాదా? 100% కరెక్ట్. కరెక్ట్ కదా. 100% కరెక్ట్. ఎందుకంటే నర్సింగ్ యాదవ్, రామ్ గోపాల్ ఈ సినిమాల్లో అంటే రౌడీగా ఉంటూ కామెడీ చేయడం అనేది చాలా తక్కువ. ఉంటే రౌడీ క్యారెక్టర్, లేదంటే కామెడీ క్యారెక్టర్లు కమెడీని ఉంటారు. కానీ ఒక రౌడీ కామెడీ చేస్తూ స్టార్ట్ అయింది నాకు తెలిసి నర్సింగ్ యాదవ్తోనే. ఆ టైప్ క్యారెక్టర్లు మళ్ళీ నాకు తెలిసి ఇండస్ట్రీలో నువ్వే పడ్డావు. ఎందుకంటే ఇటు రౌడీ క్యారెక్టర్కి సూట్ అవుతావు, కమెడియన్కి సూట్ అవుతావు. కాబట్టి ఆ ప్లేస్లోకి నువ్వు వెళ్ళావు అనుకుంటున్నా. లేదు, 100% నేను ఆ ప్లేస్లకు పోయినా. ప్లస్ నర్సింగ్ యాదవ్ చేసే క్యారెక్టర్ కూడా నేను దాదాపుగా 15-20 సినిమాలు కూడా చేసిన. కరెక్ట్. 100%. ఎందుకంటే ఆయన టైమింగ్ పంచాలిటీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నాది టైమింగ్ పంచాలిటీ అనేది కరెక్ట్ ఉంటుంది. అంటే ఆ పంచువాలిటీ విషయాన్ని పక్కన పెట్టినా కానీ, అంటే మీరు ఆహార్యం కానీ, మీ అపీరెన్స్ కానీ చూడగానే మీ ఇద్దరు ఎలా ఉంటారంటే మీరు కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో అని ఉంటారు. బట్ మీలో ఒక కామెడీ లుక్ ఉంటుంది కాబట్టి అంటే మీకు దానికి దీనికి కూడా సూట్ అవుతుంది. అవునవును, కరెక్ట్. అంటే నేను పొలిటికల్ రౌడీ సినిమా చేసినప్పుడు కూడా మోహన్ బాబు గారి ఒక టైమింగ్ పంచాలిటీ చాలా నచ్చి, ఆయన ఒక కమాండింగ్ బాగా నచ్చింది నాకు మోహన్ బాబు గారు. వాస్తవం చెప్పాలంటే అన్నయ్య చాలా మంచోడు మోహన్ బాబు గారు. అందరూ అంటారు కొంచెం కోపిస్తూ అంటారు. కోపం ఉంది కానీ ఆయన దగ్గర భోజనం ఉంది. ఒక విషయం చెప్పిన, నాకు ఫేవరెట్ ఆర్టిస్ట్, నాకు అతను అన్న పడి చచ్చిపోతా అతను యాక్షన్. నా కలెక్షన్ కింగ్ ఆయన, 100% కలెక్షన్. మోహన్ బాబు గారు. ఆయన బిల్లా రంగా సినిమా అసలు ఎన్నిసార్లు చూసినావు నాకే తెలియదు. అతను బాగా ఇష్టమైన మోహన్ బాబు గారు ఆయన సినిమాలు అన్నీ నాకు మంచి ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి రెండు సినిమాలు ఉంటాయి బాగా ఇష్టపడి